కాన్‌స్టిపేషన్‌కి రీజన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ వాటర్, డీహైడ్రేషన్. 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే ఖచ్చితంగా తీసుకోవాలి. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఫైబర్ డెఫిషియన్సీ. మనము జంక్ ఫుడ్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్ గానీ, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ రోజంతా కూర్చొని ఉండడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ లైక్ ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, పెయిన్ కిల్లర్స్, బీపీ టాబ్లెట్స్ వీటి వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రావచ్చు. ఎక్కువసేపు మోషన్‌కి వెళ్ళకుండా హోల్డ్ చేయడము, ఏదైనా పని ఉండడం వల్ల మోషన్‌ని పోస్ట్‌పోన్ చేయడం, ఇలా చాలా సార్లు హోల్డ్ చేసుకొని వచ్చినప్పుడు వెళ్ళకుండా ఉండడం వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల కూడా కాన్‌స్టిపేషన్ ఉంటుంది. గట్‌కి, బ్రెయిన్‌కి మధ్యలో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంటుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ డైరెక్ట్‌గా డైజెషన్‌ని అఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడప్పుడు కాన్‌స్టిపేషన్ మన అండర్‌లైయింగ్ ఇల్‌నెస్‌కి ఒక సింప్టమ్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. లైక్ హైపోథైరాయిడిజం, డయాబెటిస్, ఎనీ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇవి కాన్‌స్టిపేషన్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు.